RTI Live News. Ask for right. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి మరియు ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని దారబోసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అని, పుట్టుక నిధి చావు నిధి బతుకంతా తెలంగాణదని ఎలువెత్తి చాటిన వేలాది మంది ఉద్యమకారుల్ని చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేశారని, తెలంగాణ తొలి మలి దశ ఉద్యమంలో వారి పాత్ర కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం, పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ, జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ మంద భాస్కర్ యాదవ్, చిలివరి సుధాకర్, లలిత ఠాగూర్, గుట్టపర్తి వెంకటక్క, బుర్ర ధనుంజయ్, కంకర్ శ్రీనివాస్, పత్తిపాక తిరుపతి రెడ్డి, కె సాగర్ రెడ్డి, పోసాని శ్రీనివాస్ యాదవ్, దాసరి రామస్వామి, మద్దెల పోషాలు, ఎల్లయ్య, గట్టు రామ్, దాసయ్య, సాధయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారుల పూర్వం ఆధ్వర్యంలో మరి గద్దర్ అన్న గారి మొదటి వర్ధంతిని ఉద్యమకారుల పూర్వం ఆధ్వర్యంలో ఘనంగా చేయడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ సారు మల్లి దశ మొదటి దశ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించి తెలంగాణ ప్రాంతంలోని మేధావులను, యువకులందరినీ చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమానికి అన్యాయం జరుగుతుందని చెప్పి అందరినీ చైతన్యపరిచి ఒక తాడుపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని ఏకతాటికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిర్రు. మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ గద్దరన్న కానీ, గద్దరన్న కాలుకు గజ్జగట్టి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా నా పోరు తెలంగాణ అని చెప్పి ఆనాడు పాటవాడి యువకులందరినీ రగిలించి చైతన్యపరిచి ఒక తాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ ఏర్పాటులో మరి కీలక పాత్ర పోషించిండు. ఆ పాత్ర మరలేదని తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమకారులమంతా 14 సంవత్సరాల పోరాట ఫలితంగా మరి ఈరోజు గత ప్రభుత్వం ఉద్యమకారులకు చేస్తుందని ఆశించినాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఒక్కటే చెప్పడం జరిగింది, నేను ముఖ్యమంత్రి అయి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఉద్యమకారులకు జిల్లా కేంద్రంలో 250 గజాల స్థలం కానీ, జార్ఖండ్ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా మరి రైలు పాసు, పింఛను, హెల్త్ కార్డు, మరి ఉద్యమకారులను స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని కోరడం జరిగింది. దానికి మరి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది. అప్పుడు ఎన్నికల మేనిఫెస్టో కమిటీగా పనిచేసినటువంటి జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబురావు మేము అనేక సందర్భాల్లో కలిసినప్పుడు మీ ఉద్యమకారులందరికీ నేను అండగా ఉన్న తమ్మి, మీ సమస్య ఏదన్నా నేను ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోతున్నందుకు మరి శ్రీధర్బాబు గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ జిల్లాకు చెందినటువంటి పెద్దపల్లి శాసనసభ్యులు అన్న చింతకుంట విజయరమణరావు, రాంగూడెం శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారు మరి ఈ నెలల్లో 20-25 తారీఖు మరి సీఎం దగ్గర కల్పించే బాధ నాదని మరి చెప్పినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఉద్యమకారులకు మరి అండగా ఉన్నట్టయితే మేము ఉద్యమకారులం అంతా మరి మీకు అండగా ఉంటామని తెలియడం జరుగుతూ ఉంది. మరి ఉద్యమకారుల పోరానికి సురం మీ ఉద్యమకారులం అంతా అండగా ఉంటాం. ఏ ఉద్యమకారునికి ఆపదొచ్చినా మేము అండగా ఉంటామని తెలియడం జరుగుతూ ఉంది. ఈరోజు సీమసీనన్న నాయకత్వంలో మరి ఇదే నెలలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మరి పెద్దపల్లిలో మంత్రుల ఉద్యమకారులందరికీ సన్మాన కార్యక్రమం మంత్రి గారి చేతుల మీదుగా ఈ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఉంటుంది. ఉద్యమకారులను న్యాయం జరిగే వరకు మేము ఉద్యమకారులను నిద్రపోమని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.